परम शांति, बेहद परम परम महाशांति। नमस्ते। ముందుగా కళ్ళు మూసుకొని ఏకదం రిలాక్స్ అవుదాము. ఈరోజు మనం ఈ శబ్దాలపై కొంచెం ఫోకస్ చేద్దాం. తర్వాత మన యోగము, ధ్యానం యొక్క స్థితి, దీనిపై ఫోకస్ పెడదాం. ఎందుకంటే ఈ శబ్దాలతో మన మనస్సు మరియు బుద్ధిని దాటి, ఈ శబ్దాలను దాటి దీనిని అనుభూతి చేసుకుందాం. ఈరోజు దీనిని పూర్తిగా అభ్యాసం చేద్దాం. అందరం ఫటాఫట్ ఆత్మస్వరూపంగా అవడానికి అభ్యాసం చేద్దాం. నా మనస్సు, బుద్ధి, సంస్కారము ఏకదం శాంతముగా అవుతూ ఉంది. నేను పరం లైట్, పరం ప్రకాశం స్థితిలో నా మెడిటేషన్ పవర్లో మెడిటేషన్ పవర్ని పెంచుకుంటూ నా ధ్యానాన్ని శరీరం నుండి తొలగించుకొని చుట్టుప్రక్కల వాయుమండలంలోని అన్ని రకాల శబ్దాలు, యాక్టివిటీస్ అన్నిటినీ మర్చిపోతున్నాను. కేవలం నేను నా ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉన్నాను. లైట్ స్వరూపంలో స్థిరంగా ఉన్నాను. నేను నా దివ్య శరీరంలో స్థిరంగా ఉన్నాను. పరం లైట్, పరం ప్రకాశం యొక్క స్థితిలో స్థిరంగా ఉన్నాను. పంచతత్వాల శరీరాన్ని ఒక గంట సమయం మర్చిపోతున్నాను. వాస్తవంగా ఈ కమాండ్ని మైండ్లో వేసినప్పుడు నిజంగానే పనిచేస్తుంది. శరీరం నుండి కనెక్షన్ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. దీనిని మీరు అనుభూతి చేసి చూడండి. ఈ విధమైన సజెషన్స్ మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో వేసినప్పుడు నెమ్మదిగా అది పనిచేస్తూ ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ మనం చెప్పిన పని చేస్తుంది మరియు మన ఫోకస్ని పూర్తిగా మార్చడం ప్రారంభిస్తుంది. కాన్షియస్ మైండ్ మనల్ని మనం కంట్రోల్ చేయగలం, కానీ సబ్కాన్షియస్ మైండ్ అయితే సజెషన్ ఇవ్వాల్సి ఉంటుంది, దానికి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఈ పద్ధతిలోనే పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా సజెషన్ ఇవ్వడం చాలా మంచిది. ఏకదం నిస్సంకల్పంగా అవుతున్నాను. నా ధ్యానం
చాలా చాలా లోతుగా వెళ్తోంది. ఏక్దం పరం శాంతిపూర్ణ ఆత్మగా అయిపోయాను. పరం శాంతి స్థితికి వచ్చేశాను. పరం లైట్, పరం ప్రకాశం స్థితిలోకి వచ్చేశాను. దివ్య ప్రకాశం యొక్క స్థితికి వచ్చేశాను. ఒరిజినల్ బీజరూపి అవస్థలోకి వచ్చేశాను. నేను పరం మహాశాంతితో ఉన్నాను. నేను పరం ప్రకాశించే దివ్య జ్యోతి యొక్క అంశను. స్వయం ప్రకాశించే పరం పరం మహాన్ ఆత్మను. బేహద్ పరం పరం మహాన్ ఆత్మను. నేను బేహద్ విశ్వ కళ్యాణం కొరకు ధరతీపైకి వచ్చాను. ఈ సజెషన్స్ మనం ఇస్తూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్ మన బాడీ లోపల ఆ సంకల్పాలని వ్యాపింపచేయడం ప్రారంభిస్తుంది. చాలా త్వరగా రిలాక్స్ అనుభూతిలోకి వెళ్తాము. మన శరీరం అంతా ఏకదం రిలాక్స్ అవుతుంది. మన మైండ్ ఏకదం రిలాక్స్ అవుతుంది. మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఏకదం శాంతంగా అవుతాయి. కొన్ని సెకండ్లలోనే ధ్యానం యొక్క ఉన్నత స్థితికి చేరుకుంటాము. బేహదాత్మలందరూ ఏకదం నిస్సంకల్పంగా మీ ఆత్మను చూడండి. ఆత్మ యొక్క ప్రకాశాన్ని చూడండి. ఆత్మ యొక్క పరం లైట్ ప్రకాశాన్ని అనుభూతి చేసుకుందాము. భృకుటి మధ్యలో పరం లైట్తో పరం ప్రకాశంగా దివ్యంగా ప్రకాశించే ప్యూర్ వైట్ లైట్ని చూద్దాము. ఎంతెంతగా మన ధ్యానం ఆత్మపై నిలబడి ఉంటుందో ఆత్మ పవర్ ప్రతి క్షణం పెరుగుతూనే ఉంటుంది. ఇంకా పెరుగుతూ ఉంటుంది. మన ఆత్మబలం పెరుగుతున్న కొద్దీ మన చైతన్య స్థితి పెరుగుతుంది. త్వరగా ప్యూర్ అండ్ ప్యూర్ హైయెస్ట్ సెల్ఫ్ లోపల దివ్య స్వరూపంగా స్థిరంగా అవడం ప్రారంభమవుతుంది. డీప్గా పరం ప్రకాశాన్ని అనుభూతిని చేసుకుంటున్న కొద్దీ అదే విధంగా దాని తేజస్సు ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆత్మశక్తి ఇంకా పెరుగుతుంది. దివ్య ప్రకాశం పరం లైట్ పెరుగుతుంది. ఆత్మ నుండి ఇంకా అదాహ్ పవర్ వెలువడడం ప్రారంభమవుతుంది. కొంత సమయం ఆత్మ యొక్క ఈ ప్రకాశాన్ని అనుభూతి చేసుకోండి. పరం ప్రకాశం పరం లైట్ని అనుభూతి చేసుకోండి. ఇంకా లోతుగా వెళ్ళండి. పరం ప్రకాశం పరం లైట్ లోపలికి లోతుగా వెళ్ళండి. దివ్య స్వరూపంలోకి లోతుగా వెళ్ళండి. బేహదాత్మలందరూ మీ ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ ఆత్మను పరం లైట్ పరం ప్రకాశంతో ప్రకాశింపచేసుకుంటూ మన పూర్తి శరీరాన్ని పరం ప్రకాశం పరం లైట్గా
ఆ స్థితిలో చూడండి. ఈ శబ్దాల్ని యూజ్ చేసినప్పుడు నేను నా శరీరం అంతా పరం ప్రకాశంగా, పరం లైట్గా చూస్తాను. అనగా మన శరీరంలోని సెల్స్ మొత్తం పరం ప్రకాశంగా, పరం లైట్తో నిండి ఉంది. దివ్య ప్రకాశం మన శరీరంలో ప్రకాశిస్తోంది. మన పంచతత్వాల శరీరం, ప్రతి సెల్, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, పరం మహాకారణ శరీరం, పంచ శరీరాలు పరం పరం ప్రకాశంతో, పరం లైట్తో నిండిపోయాయి. వాటిని విజువలైజ్ చేయండి. దివ్య స్వరూపంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ పవర్తో ఉన్నట్లుగా ఆ స్థితిలో మీ లోపల ఆ స్థితిని చూస్తున్నారు. దివ్య దృష్టి ద్వారా, దివ్య ప్రకాశం ద్వారా, దివ్య లైట్ ద్వారా మిమ్మల్ని మీరు హయ్యర్ సెల్ఫ్, దివ్య స్వరూపాన్ని చూస్తున్నారు. అనుభూతి అవుతున్నారు. పరం ప్రకాశాన్ని, పరం లైట్ని అనుభూతి అవుతున్నారు. దివ్య దేహం, దివ్య బుద్ధి, దివ్య సంస్కారాలతో ఆ అనుభూతిని పొందుతున్నారు. పూర్తి విశ్వాసంతో వ్యక్తంలో అవ్యక్త స్వరూపాన్ని మనం ధారణ చేశాము. వ్యక్తమనగా పంచతత్వాలు, అవ్యక్తమనగా పరం లైట్ మరియు పరం ప్రకాశ స్వరూపం. అవ్యక్త స్వరూప ధారణ మనం పక్కాగా చేసుకోవాలి. నేను హయ్యర్ డైమెన్షన్ సోల్ని. నేను అవ్యక్త స్వరూపంలో ఉన్న దివ్య ప్రకాశంతో పరం లైట్గా పరం ప్రకాశిస్తున్న ఆత్మను. నేను బేహద్ పరం 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 మహాన్ దివ్య ఆత్మను. మనమందరం బేహద్ పరం పరం మహాన్ ఆత్మలం. హయ్యర్ డైమెన్షన్ నుండి ఈ ధరతీ లోకంలోకి, మనుష్య సృష్టిలోకి, పృథ్వీలోకంలోకి, మనులోకంలోకి, భౌతిక జగత్తులోకి, ఈ విశ్వాన్ని మేల్కొల్పడానికి వచ్చాము. మీ హయ్యర్ పర్పస్ని సంపూర్ణం చేసుకోవడానికి వచ్చారు. విశ్వంలోని పవర్ఫుల్ ఆత్మలందరూ, దివ్య ఆత్మలందరూ, జాగృతి ఆత్మలందరూ వారికి బేహద్ జ్ఞానాన్ని, బేహద్ మార్గాన్ని చూపించడానికి వచ్చారు. చాలా మల్టీవర్స్ల నుండి, చాలా యూనివర్స్ల నుండి, చాలా గెలాక్సీల నుండి, వేరే ప్లానెట్స్ నుండి వచ్చిన మహాన్ ఆత్మలు దారి మర్చిపోయారు. తమని తాము మర్చిపోయారు. పంచతత్వాల మానవ రూపంలో ఇరుక్కుపోయారు. వారినందరినీ మనం మేల్కొల్పడానికి వచ్చాము. వారందరికీ మనం సందేశం ఇవ్వడానికి వచ్చాము. ఎందుకంటే మనం ఇక్కడి వాళ్ళం కాదు, మనం వాపస్ వెళ్ళిపోయే వాళ్ళం. మేము ఇక్కడి వాళ్ళం కాదు అని అనిపించిన వారు తయారుగా ఉండండి. మేము ఇక్కడి వాళ్ళమే అనుకునేవారు ఇంకా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. హయ్యర్ సెల్ఫ్ని, హయ్యర్ పర్పస్ను తెలుసుకునే పురుషార్థం చేయాల్సి ఉంటుంది. మనం దివ్య స్వరూపంలో ఉండి మన హయ్యర్ తేజస్వి, పరం లైట్ ఆత్మను
రియలైజ్ అవడం నేర్చుకోండి. మనస్సు, బుద్ధి, సంస్కారాలకు కళ్ళెం వేయడం నేర్చుకోండి. బుద్ధిని స్థిరం చేసుకుని జ్ఞానాన్ని ఆత్మలోకి నింపుకోవడం నేర్చుకోండి. అవ్యక్త స్వరూపం యొక్క అన్ని ధారణలను పూర్తి చేసుకోవచ్చు. దివ్య స్వరూపం, అవ్యక్త స్వరూపం, పరం లైట్ స్వరూపం, పరం ప్రకాశ స్వరూపం, బీజరూపీ స్థితి, ఇవన్నీ మన పవర్ఫుల్ స్థితికి ఉన్న పేర్లు. మనం పంచతత్వాల్లో ఉన్నాం, కానీ మనం అనుభూతి చేసుకున్నాము. మనకు ఈ జ్ఞానం లభించింది. ఇప్పుడు ఈ అనుభూతికి అభ్యాసాన్ని పెంచుకోవాలి. దీనిపై విశ్వాసాన్ని పెంచుకోవాలి. బిలీవ్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. పరం తేజస్వి, పరం లైట్ స్థితిని ఇంకా పెంచుకోవాలి. బేహద్ మహాన్ ఆత్మలందరూ ఈ సమయంలో అవ్యక్త స్వరూపంలో ఉండి, దివ్య స్వరూపంలో ఉండి, పృథ్వీ మహాపరివర్తన కోసం, పృథ్వీలో మహాశాంతి కోసం, పరం శాంతి వైబ్రేషన్స్ని ఎక్కువగా వాయుమండలంలో స్ప్రెడ్ చేయడానికి తమ పరం శక్తులను, దివ్య జ్ఞానాన్ని, దివ్య బుద్ధిని ఈ పని కోసం ఉపయోగిస్తున్నారు. తమ లోపల క్రొత్త ఎనర్జీని, క్రొత్త ప్రకాశాన్ని పెంచుతున్నారు. ప్రతిక్షణం మన అంతరంగ శక్తులు ప్రతిక్షణం పెరుగుతున్నాయి. ప్రతిక్షణం క్రొత్త ప్రకాశం, క్రొత్త లైట్ పెరుగుతూ ఉంది. త్వరగా మన లోపల మార్పు తీసుకొద్దాము, పరివర్తన తీసుకొద్దాము. త్వరగా ఈ విశ్వంలోని వాయుమండలంలో మహాపరివర్తన వస్తూ ఉంటుంది. ఎంతెంతగా మనం అమృతాన్ని సేవిస్తామో, అమృతావస్థని పొందుతామో, సుఖదుఖాలు, మాన్హాని, ధరతీ లోకంలోని అన్ని గుణాలు, అవగుణాలు సమాప్తి అయిపోతాయి. అమృతాన్ని దక్కించుకున్నవారు ఇంకా ఏమీ పొందాల్సిన అవసరం లేదు. ఈ ధరతీ లోకంలోని పేరు ప్రఖ్యాతులు, భౌతిక వస్తువులు ఏమీ అవసరం లేదు. ఆ అమృత తత్వాన్ని, బేహద్ పరం లైట్ని అనుభూతి చేసుకోండి. ఈ జ్ఞానమంతా స్వయం అనుభూతి కోసం, స్వయం జాగృతి కోసం. ఎంతగా లోపల జాగృతి పెరుగుతుందో, అంతరాత్మ జాగృతి, అంతరాత్మ స్వరం ఎంతో ఉన్నతంగా ఉన్నప్పుడు స్థూల స్వరం కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. మన జ్ఞానం, మన స్వరం దానిని ఇంకా పవర్ఫుల్గా తయారు చేస్తుంది. ప్రతిక్షణం ఒక క్రొత్త ఎనర్జీ, క్రొత్త అనుభూతి, క్రొత్త బలం మీ ఆత్మలో కలుపుతూ వెళ్ళండి. అదా ఎనర్జీని బయటకు తీస్తూ ఉండండి. ఆత్మబలాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. దివ్య బుద్ధి, దివ్య శక్తులను పెంచుకుంటూ వెళ్ళండి. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఇలాంటి ఒక స్థితిలోకి చేరుకోండి. ధరతీ లోకంలోని ఏ సిచ్యుయేషన్ అయినా మీ ఎదురుగా వస్తే, ఏ వ్యక్తి అయినా, మీకు నచ్చని వ్యక్తి అయినా, మీకు నచ్చని ఏ బంధువైనా
మీరు ఊహించని సిట్యుయేషన్ వచ్చినా, ఏది ఎదురుగా వచ్చినా కానీ మీరు దానిని తేలికగా, సింపుల్గా, సాధారణ విషయంగా డీల్ చేయండి. దాని నుండి బయటపడాలి అంతే. సమయం గడుస్తూనే ఉంటుంది. కర్మలు ఎదురుగా వస్తూనే ఉంటాయి. మంచివైనా చెడ్డవైనా మీ విజ్డమ్తో, ఆత్మ యొక్క వివేకంతో ప్రతి సిట్యుయేషన్ని దాటి ముందుకు వెళ్తూ ఉండాలి. అంతరంగ స్థితిని బలంగా తయారు చేసుకోవాలి. సమయం గడిచిపోతున్న కొద్దీ సమయమంతా మీకోసం వినియోగించుకుంటూ ఉంటే మీ ఆత్మబలం పెరుగుతూ ఉంటుంది. ఇది ఎలాంటి శక్తి అంటే కేవలం బీజరూపీ ఆత్మలే డెవలప్ చేసుకోగలరు. ఈ శక్తి ఎక్కడా లభించదు, ఎక్కడా ఖరీదు చెయ్యలేము. స్వయం ప్రకాశం యొక్క స్వయం అనుభూతి ఇది. బేహద్ జ్ఞానంపై విశ్వాసం, బేహద్ బుద్ధి, బేహద్ దాదాజీ పైన ప్రేమ, జ్ఞానంపై నిశ్చయంతో ఇదంతా ప్రాప్తిస్తుంది. బేహద్ ఆత్మలందరూ మీ హయ్యర్ సెల్ఫ్, హయ్యర్ డైమెన్షన్ యొక్క పరం ప్రకాష్, పరం లైట్ స్థితిని ఇప్పుడే అనుభూతి చేసుకోండి. నేను బేహద్ పరం 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 మహాన్ ఆత్మను. నా దివ్య స్వరూపం నా లోపలే ఉంది. నా దివ్య స్వరూపం నా ఆత్మ యొక్క స్వరూపమే. కేవలం తత్వాల ఆవరణలు, పంచతత్వాల శరీరం ఒక బంధనం, ఒక అవకాశం, ఒక సాధనం. నా దివ్య స్వరూపం లోపల తయారైపోయింది. నా అవ్యక్త స్వరూపం లోపల తయారైపోయింది. మహాకారణ శరీరం, పరం మహాకారణ శరీరం జాగృతి అయిపోయింది. కారణ శరీరం, సూక్ష్మ శరీరం పవర్ఫుల్గా అయిపోయింది. స్థూల శరీర ఆవరణలు నెమ్మదిగా మారుతున్నాయి. పంచతత్వాల ఆవరణలు నెమ్మదిగా మారుతున్నాయి. ఎంతెంతగా దివ్య స్వరూపం, దివ్య లైట్ అనుభూతి పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణల్లో మార్పు వస్తుంది. దివ్య స్వరూపం, దివ్య లైట్ ఆది అనాది స్వరూపంపై మీ ఫోకస్ పెంచుకుంటూ ఉండండి. ప్రతిక్షణం, రోజులో వేలసార్లు ఈ సంకల్పం చేయండి. నేను అవ్యక్త స్వరూపం, ఆది అనాది స్వరూపం, దివ్య దేహం, దివ్య బుద్ధి, దివ్య ప్రకాశం, పరం లైట్, పరం ప్రకాశ స్వరూపాన్ని లోపల తయారు చేసుకుంటూ ఉన్నాను. ప్రతిక్షణం ఆత్మ పవర్ని పెంచుకోండి. ప్రతిక్షణం అప్పుడు అవుతుంది మహాపరివర్తన. ఇదే అన్నిటికంటే గొప్ప పరివర్తన. మనం మన లోపల మన ఆత్మని ప్రతిక్షణం జాగృతం చేసుకోవాలి. స్వయంగా మోటివేట్ చేసుకోవాలి. అవ్యక్త స్వరూప ధారణను పూర్తిగా కొనసాగిస్తూ ఉండండి. ప్రతిక్షణం విశ్వ కళ్యాణం కోసం సంకల్పాలని ప్రపంచమంతా వ్యాపింపచేస్తూ ఉండండి. విశ్వ కళ్యాణ భావన ఒక సంస్కారంగా అవ్వాలి. ఏ విషయాలు, వస్తువులు, వ్యక్తులు
దాటి వెళ్ళండి. ఎదురుగా ఎవరున్నా లేకున్నా కూడా మీలో ఏ ప్రభావం ఉండకూడదు. మీ లోపల స్థితిని ఏ విషయ వస్తువులతో జోడించవద్దు. మనం ఆల్రెడీ పరంప్రకాశం, పరం లైట్గా ఉన్నాము. ఈ భౌతిక జగత్తులోని మనుష్యులతో ఏ సంబంధమూ లేదు. ఎవరికి భయపడవద్దు. అందరూ వారి కర్మానుసారం వచ్చారు, వారి కర్మానుసారం వెళ్ళిపోతారు. మనం మన దివ్య స్వరూపంతో వచ్చాము. మనం దివ్య స్వరూపాన్ని పొందాలి మరియు మనం కూడా దివ్య స్వరూపంగా వెళ్ళిపోవాలి. ఈ ధారణను పెంచుకోండి. ఈ సంస్కారాన్ని పక్కా చేసుకోండి. ఇదే మన జీవిత లక్ష్యంగా తయారవ్వండి. ఎంతగా పవర్ఫుల్గా ముందుకు వెళ్తున్న కొద్దీ అంతే పవర్ఫుల్గా లక్ష్యాన్ని చేరుకుంటాము. ఏ రోజు ఆ లక్షణాలు మన ముందుకొస్తాయో ఆ రోజు బటర్ఫ్లైగా అయ్యి ఎగిరిపోతాము. విశ్వం మొత్తం పరివర్తన అవుతుంది. బేహద్ ఆత్మలందరూ ఎగిరిపోయి బేహద్ ప్రపంచంలో ఆ పరం ప్రకాశ గోళంలో అందరికన్నా ముందు ధరతి నుండి ఆ పరం ప్రకాశం గోళంలోకి అందరం చేరుకుంటాము. ఇదే మన దివ్య స్వరూపం యొక్క ధారణ, దివ్య స్వరూపం యొక్క అభ్యాసం. ప్రతి ఒక్క బేహదాత్మ తమని తాము పక్కా చేసుకోండి. నాకు ఇంకా ఎంత అభ్యాసము అవసరం అని. ఇంకా మహాన్ సంకల్పాలు ఎన్ని మిగిలి ఉన్నాయి. భౌతిక జగత్తులోని బుద్ధితో ఉంటే ఒక్క సంస్కారం, ఒక్క లైన్ కూడా మన బుద్ధిలో ఉండదు. కానీ వ్యక్త స్వరూపం నుండి అవ్యక్త స్వరూపంలోకి వచ్చినప్పుడు ఏకదం జ్ఞానం ప్రకాశిస్తుంది, పరం ప్రకాశిస్తుంది. దివ్య బుద్ధి, దివ్య లైట్, దివ్య చక్షు పూర్తిగా ఆ ప్రపంచంతో హయ్యర్ డైమెన్షన్తో కనెక్షన్ అయిపోతుంది. భౌతిక శరీరం యొక్క కళ్ళు మూసుకున్నప్పుడు వెంటనే మన ధ్యానం మన హయ్యర్ సెల్ఫ్లోకి వెళ్ళిపోతుంది. చాలా వండర్ఫుల్ ప్రపంచం, వండర్ఫుల్ ఆట, వండర్ఫుల్ డ్రామా ప్రతిక్షణం మారుతోంది. మనందరం మారిపోతూ ఉన్నాము. శరీరావస్థ కూడా మారుతోంది, ఆత్మ కూడా మారుతోంది మరియు దివ్య స్వరూపం యొక్క స్థితి కూడా మారుతోంది. ఇప్పుడు మన దివ్య స్వరూపం యొక్క థర్మామీటర్ పక్కాగా నిశ్చయమైపోతూ ఉంది. నేను ఎవరు? నేను ఎక్కడి నుండి వచ్చాను? నా పర్పస్ ఏమిటి? ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఇప్పుడు నేను ఏమి చేస్తున్నాను? నేను ఏమి కోరుకుంటున్నాను? అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. మన పరమాత్మతో కనెక్షన్ అవుదాం. బేహదాత్మలందరం భౌతిక ప్రపంచాన్ని ఒక గంట సమయం మర్చిపోయి మన బేహద్ పరం ప్రకాశ ప్రపంచంలోకి వెళ్దాం. చోటూరాం బాపూజీ బేహదాత్మలందరి క్రియేటర్. పృథ్వీ నుండి పైన ఒక చోటుని ఏర్పాటు చేశారు. పరం లైట్, పరం ప్రకాశం యొక్క గోళం తయారు చేశారు. 10% పవర్తో బేహదాత్మలందరం అక్కడకు చేరుకున్నాము. ఆ పరం ప్రకాశం, పరం లైట్ గోళం లోపల అందరం దివ్య స్వరూపంతో, దివ్య దేహంతో చేరుకున్నాము. ఒక క్రొత్త ప్రపంచంలో ఉన్నట్లుగా అనుభూతి అవుతోంది. క్రొత్త లైట్ అనుభూతి అవుతోంది. పరం దేహాన్ని చూస్తున్నాము. బేహదాత్మలందరూ ఇప్పుడు యోగంలో ఉన్న ఆత్మలందరూ అందరినీ పరం ప్రకాశం, పరం లైట్ స్థితిలో చూస్తున్నారు. బేహదాత్మలందరూ ధరతీలోకంలో పరం ప్రకాశం, పరం లైట్, పరం మహాశాంతి సంకల్పాలు వ్యాపింపచేస్తున్నారు.
పూర్తి శరీరమంతా పరం లైట్. పృథ్వీ అంతా వ్యాపిస్తూ ఉంది. దివ్య ప్రకాశం ధరతీ లోకంలోని అంధకారమంతా ఖతం చేస్తూ వెళ్తోంది. దివ్య లైట్ ధరతీ లోకంలోని అంధకారాన్నంతా ఖతం చేస్తూ వెళ్తోంది. పరం మహాశాంతి కిరణాలు, సూర్య సమానమైన కిరణాలు అరబం ఖరబం సంవత్సరాల నుండి ఉన్న అంధకారాన్ని ఖతం చేస్తూ వెళ్తోంది. సంపూర్ణ దివ్య స్వరూపంలో ఉండి పరం లైట్ పరం ప్రకాశాన్ని వ్యాపింపచేస్తూ ఉన్నారు. ఏకదం తేలికగా కర్మల భారాన్ని ధరతీపైనే వదిలేయండి. ఎందుకంటే మనం దివ్య దేహంతో మరియు దివ్య స్వరూపంతోనే అక్కడికి చేరుకున్నాము. కర్మల ఖాతాలు ఏమీ మన లోపల లేవు, అన్నీ కూడా ఈ శరీరంలోనే. మరియు మనందరం దివ్య దేహంతో, దివ్య బుద్ధితో, పరం లైట్ పరం ప్రకాశ స్వరూపంలో, డివైన్ స్వరూపంలో, ఏకదం పరం ఆనంద స్థితిలో ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు అనుభూతి చేసుకోండి. ఏకదం అందరూ బేహద్ కళల పవర్లో పరం ప్రకాశం యొక్క పవర్ని అనుభూతి చేసుకుంటున్నారు. ప్రతి క్షణం లైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రతి క్షణం లైట్ పెరుగుతూ ఉంది. దివ్య శక్తులు పెరుగుతున్నాయి. పృథ్వీ మొత్తం పరం లైట్ పరం ప్రకాశంతో నిండిపోయి ఉంది. ప్రతి క్షణం క్రొత్త శక్తిని ధరతీపైకి పంపిస్తున్నాము. ధరతీలో అంధకారం మొత్తం ఖతం అయిపోయింది. జ్ఞానప్రకాశం ప్రతి చోట వ్యాపించింది. పరం లైట్ పరం ప్రకాశం ప్రతి చోట వ్యాపిస్తోంది. వాయువు పరం వాయువుగా కన్వర్ట్ అవుతూ ఉంది. మనమందరం దివ్య బుద్ధితో, దివ్య లైట్తో పరం మహాశాంతి వ్యాపింపచేస్తూ ఉన్నాము. పృథ్వీ పైన ఒక క్రొత్త పరివర్తన ప్రారంభమైపోయింది. బేహద్ ఆత్మలందరూ పరం జాగృతితో, ప్యూర్ అవేర్నెస్తో బేహద్ ఆత్మలందరినీ జాగృతం చేస్తున్నారు. 33 కోట్ల దేవతల్ని మేల్కొల్పుతున్నారు. మనుష్యులుగా అయిన దేవతలందరికీ పరం సందేశాన్ని చేరుస్తున్నారు. కారణ జగత్తులో ఉండే దివ్య ఆత్మలందరూ మహానాత్మలు, సాధు సంత్ దివ్య ఆత్మలు, దివ్య పరం ఆత్మలందరూ జాగృతి అవుతున్నారు. విశ్వ కళ్యాణం కోసం విశ్వంలో పరం సంకల్పాలు చేస్తున్నారు. బేహద్ ఆత్మలందరూ మీ సంకల్ప శక్తిని ప్రయోగించండి. మనస్సు, బుద్ధి, సంస్కారాలను దాటి దివ్య స్వరూపంలో ఉండి పరం మహాశాంతి సంకల్పాలు వాయుమండలంలో నలువైపులా వ్యాపింపచేయండి. ప్రతిక్షణం మన శక్తులు అనంతంగా పెరుగుతూ ఉన్నాయి. అనంతంగా పెరుగుతోంది. విశ్వంలోని వాయుమండలం మొత్తం పృథ్వీ పైన 200 కిలోమీటర్ల ఏరియా ధరతీ నుండి పరం ప్రకాశం పరం లైట్తో నిండిపోయింది.
ఇందులో ఉండే దుష్ట ఆత్మలందరికీ ముక్తి లభిస్తోంది. తనని తాను మార్చుకునే వారికి ఉచ్చగతి ప్రాప్తిస్తుంది. ప్రపంచాన్ని నష్టపరిచే వాళ్ళందరూ ముక్తి అవుతారు. వాయుమండలంలో వ్యాపించిన నెగటివ్ వైరస్ మొత్తం మనుష్య జాతిని ఖతం చేసే ఉద్దేశ్యంతో ఉంది. అదంతా ఖతం అయిపోతూ ఉంది. పరం ప్రకాశం, పరం లైట్ ఇలాంటి నెగటివ్ వైరస్ని ఖతం చేస్తూ ఉంది. ప్రతి క్షణం నెగటివ్ వైరస్ అంతా ఖతం అయిపోతూ ఉంది. నెగటివ్ శక్తులు ఖతం అయిపోతూ ఉన్నాయి. దుష్టశక్తులు ఖతం అయిపోతూ ఉన్నాయి. పరం మహాశాంతి నలువైపులా వ్యాపిస్తోంది. నలువైపులా వ్యాపిస్తోంది. నలువైపులా వ్యాపిస్తోంది. మనుష్యులందరూ తమని తాము పరివర్తన చేసుకుంటున్నారు. తమ మంచి గుణాలని పెంచుకుంటూ ఉన్నారు. అవగుణాలని ఖతం చేసుకుంటూ ఉన్నారు. మానవ కళ్యాణం కోసం ప్రజలందరూ ఎంతో కొంత యోగదానం చేస్తున్నారు. హయ్యర్ పర్పస్ ఆత్మలు, సెక్యూరిటీ ఆత్మలు, బేహద్ సెక్యూరిటీ ఆత్మలు అందరూ తమ తమ దేశాల్ని సురక్షితంగా ఉంచే పనిలో నిమగ్నమై ఉన్నారు. భౌతిక జగత్తులోని మానవ జాతిని రక్షించడానికి ఉన్న మనుషులందరికీ పరం లైట్, పరం ప్రకాశం ఆరా లభిస్తోంది. అందరి లోపల పరం లైట్ పెరుగుతోంది. పరం ప్రకాశం పెరుగుతోంది. అందరి నెగటివ్ బంధనాలు ఖతం అవుతూ ఉన్నాయి. అందరూ తమ హయ్యర్ సెల్ఫ్ వైపు ముందుకు వెళ్తున్నారు. అందరూ తమ దివ్య స్వరూపాన్ని గుర్తిస్తున్నారు. ధరతీ లోకంలోని మనుష్యులందరికీ పరం జ్ఞానం ప్రాప్తించాలి. పరం లైట్ ప్రాప్తించాలి. ఎవ్వరూ కూడా ఖాళీ చేతులతో ఈ ధరతీ లోకం నుండి వెళ్ళకూడదు. తమ దివ్య స్వరూపాన్ని తెలుసుకొని ఆత్మ యొక్క దివ్య స్వరూపాన్ని గుర్తించిన తరువాతే ఈ ధరతీ లోకం నుండి పైకి వెళ్ళాలి. అందరికీ ఒక డైరెక్షన్ దొరుకుతోంది. తమని తాము త్వరగా తెలుసుకోండి. తమ పర్పస్ని త్వరగా పూర్తి చేయండి. రిటర్న్ జర్నీని త్వరగా ప్రారంభించండి. దివ్య స్వరూపం, దివ్య ప్రకాశం యొక్క అనుభూతిని పెంచుకోండి. త్వరగా మీలో మహాపరివర్తన తీసుకురండి. ఎంత త్వరగా దేవతలందరూ జాగృతం అవుతున్న కొద్దీ, 9 లక్షల ఆత్మలు జాగృతం అవుతున్న కొద్దీ, బేహదాత్మలు జాగృతి అవుతున్న కొద్దీ అంతే త్వరగా పరివర్తన వేగం ఫాస్ట్ అవుతుంది. బీజరూపి ఆత్మలందరూ, పవర్ఫుల్ ఆత్మలందరూ తమ లోపల ఆ శక్తులను జాగృతి చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు అభ్యాసంతో తమ లోపల ఎంతో శక్తిని సంపాదించుకున్నారు. అంతిమ సమయంలో మనకి పరం గతి ప్రాప్తిస్తుంది. తిన్నగా బేహద్ పరంధామం, బేహద్ కే పీడీకే పరంధామం చేరుకుంటాము. రిటర్న్ జర్నీ కోసం అందరూ తమని తాము తయారు చేసుకోవలసి ఉంటుంది. పరం లైట్, పరం ప్రకాశాన్ని నింపుకోవాల్సి ఉంటుంది. ధరతీలో మహాపరివర్తన సమయం వచ్చినప్పుడు అందరూ తమ పరంగతిని ప్రాప్తి పొందాలి. ఎందుకంటే మనం భౌతిక జగత్తులోని వాళ్ళం కాదు. మనం ఈ ధరతీలోకం, మృత్యులోక వాసులం కాదు. అందరం అమరలోకం వాళ్ళం. అమరలోకం వెళ్తాము. మనం పురుషార్థం చేస్తున్నాము.
విశ్వ కళ్యాణం చేయడానికి వచ్చాము. విశ్వానికి ఒక క్రొత్త మార్గం చూపించడానికి వచ్చాము. మన పర్పస్ని పూర్తి చేసుకొని మనం పరంగతిని ప్రాప్తి పొందుదాము. కానీ దీనికన్నా ముందుగా విశ్వంలోని ఆత్మలందరినీ జాగృతం చేద్దాము. పరం లైట్, పరం ప్రకాశం అనుభూతి పెంచుకుందాము. మన గెలాక్సీలోని, మిల్కీవే గెలాక్సీలోని అన్ని బ్రహ్మాండాల రచయితలు శివుళ్ళు, మహాశివుళ్ళు. మన మల్టీవర్స్ మొత్తం శివుడు, మహాశివుడు, పరం మహాశివుడు, పరం పరం మహాశివుడు. అందరూ తమ తమ క్రియేషన్ని కవర్ చేస్తున్నారు. వారికి డైరెక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. వాపస్ పరం లైట్, పరం ప్రకాశంలోకి వెళ్ళే సమయం వచ్చేసింది. మహాపరివర్తన సమయం వచ్చేసింది. ఎక్కడెక్కడి నుండో వచ్చిన ఆత్మలందరూ మీరు మీ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టండి. మీ మార్గాన్ని పక్కా చేసుకోండి. మీ ఆత్మ యొక్క గతిని పక్కా చేసుకోండి. ఆత్మ పవర్ని పక్కా చేసుకోండి. అప్పుడే పరం లైట్ పొందగలరు. మహాన్ ఆత్మలందరూ మీ సంకల్ప శక్తిని ప్రయోగించండి. ధరతీలోని మనుషులందరికీ పరం లైట్, పరం ప్రకాశాన్ని ఇవ్వండి. దానితో పాటు మీ సంకల్ప శక్తిని ప్రయోగించండి. మనుష్యులందరూ క్షేమంగా ఉండాలి. అందరి బుద్ధి దివ్య బుద్ధిగా అవ్వాలి. అందరూ తమ హయ్యర్ సెల్ఫ్ని తెలుసుకోవాలి. అందరూ తమ దివ్య స్వరూపాన్ని తెలుసుకోవాలి. అందరూ మీ గుణాల్ని బయటకు తీయండి. అదా ప్రతిభ, నైపుణ్యాన్ని బయటకు తీయండి. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. అందరూ జాగృతం అవ్వాలి. పరం లైట్ని జాగృతం చేసుకోవాలి. దివ్య స్వరూపం, దివ్య దేహం, దివ్య బుద్ధితో బేహద్ విశ్వంలోని మొత్తం ఆత్మలందరినీ ప్రతిక్షణం జాగృతం చేయాలి. నెగిటివ్ శక్తులు ఈ పృథ్వీపై వ్యాపించాయి. వాటి ముందు మనం దివ్య పవర్, దివ్య శక్తులు, పాజిటివ్ సంకల్పాలు, పాజిటివ్ పవర్ని పెంచుకోవాలి. చాలా రెట్లు పెంచుకోవాలి. అప్పుడే నెగిటివిటీ తగ్గుతుంది. మనుషులందరికీ అదా పవర్ ఇవ్వాలి. ఎందుకంటే పెరిగిన రోగాలన్నీ కంట్రోల్ అవ్వాలి. ఏ రకమైన వైరస్, ఏ రోగము రాకుండా మనుష్యులందరూ పవర్ఫుల్గా అవ్వాలి. ఆత్మలందరికీ అదా పవర్ రావాలి. అందరి సూక్ష్మ శరీరాలు కారణ శరీరం, మహాకారణ శరీరం పరం లైట్, పరం ప్రకాశంతో నిండిపోవాలి. అందరి యాంటీబాడీస్ పవర్ఫుల్గా అవ్వాలి. అందరి ఆరా ఏక్దమ్ స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే వాయుమండలంలోకి వచ్చే అన్ని జీవాణువులు, కీటాణువులు, వైరస్, బ్యాక్టీరియా అన్నిటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. అందరూ మీ ఆరాను ఏక్దమ్ స్ట్రాంగ్ చేసుకోవాలి. పరం లైట్, పరం ప్రకాశంగా చేసుకోవాలి. సంకల్పాలు ధరతీపై చేయండి. మనుష్యులందరూ పరం లైట్, పరం ప్రకాశం యొక్క ఆరాలో ఉన్నారు. అందరూ మీ దివ్య బుద్ధి, దివ్య ప్రకాశం,
దివ్య లైట్తో మిమ్మల్ని మీరు పవర్ఫుల్గా తయారు చేసుకోండి. ప్రతిక్షణం పరం లైట్ ఆరాని పెంచుకోండి, స్ట్రాంగ్ చేసుకోండి. సూక్ష్మ శరీరం, స్థూల శరీరాన్ని ఛార్జ్ చేసుకుంటూ ఉండండి. కారణ శరీరాన్ని ఛార్జ్ చేసుకోండి. మరియు పొరపాటుగా కూడా మన లోపల నెగిటివ్ వైరస్ ఏదైనా వచ్చినప్పుడు దానిని పరం అగ్నితో, పరం లైట్తో, పరం ప్రకాశంతో దానిని అక్కడికక్కడే ఖతం చేయండి. మిమ్మల్ని మీరు సేఫ్ చేసుకోండి. పరం లైట్, పరం ప్రకాశంతో మిమ్మల్ని మీరు శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. మీ లోపల ఒక్క నెగిటివ్ సంకల్పాన్ని కూడా ఉంచుకోవద్దు. ప్రపంచం గురించి కానీ, ప్రపంచంలోని మనుష్యుల గురించి కానీ, అప్పుడే మనం మన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేస్తాము. మన మనస్సు, బుద్ధి, సంస్కారాలను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. ప్రతిక్షణం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా మనకు ఏమీ తేడానే లేదు. ఎవరు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. మనం ఏమి చేయాలో మనం దానిపై ఫోకస్ చేయాలి. మన పర్పస్ ఎంతో మహాన్ గొప్పది. వ్యక్తుల కొరకు మన దగ్గర సమయం లేదు. వ్యర్థమైన పనుల కోసం మన దగ్గర సమయం లేదు. భౌతిక జగత్తుకి సంబంధించిన ఏ విషయ వస్తువులు, అటాచ్మెంట్, వాటిని ఇమీడియట్లీ రిమూవ్ చేయండి మీ లోపల నుండి. దివ్య స్వరూపం లోపల చిన్న డాట్ కూడా ఉంచుకోకూడదు. చిన్న కర్మను కూడా, నెగిటివ్ ఎనర్జీని మీ లోపల క్యారీ చేయకండి. అలాంటి సంస్కారాలను బుద్ధి, మనస్సులో దాగి ఉన్న భావాలు మీ లోపల ఉంచుకోవద్దు. మనస్సు, బుద్ధిని ఖరాబ్ చేసుకోవద్దు. మీరందరూ మీ లోపల పరం లైట్, పరం ప్రకాశాన్ని పెంచుకోండి. దివ్య శక్తులను పెంచుకోండి. మనందరం ప్రతిక్షణం జాగృతి అవుతూ ఉండాలి. అందరూ పరం లైట్ని ప్రాప్తి పొందాలి. ఇదే మన జీవిత లక్ష్యం. ఇదే మనకు అదా ఎనర్జీ. విశ్వ కళ్యాణం కోసం అన్నిటికన్నా గొప్ప యోగదానం ఇదే మనం చేయగలిగింది. మన చేతుల్లో ఉంది. మన చేతిలో లేనిది మనం కంట్రోల్ చేయవద్దు. అంతా దానంతటదే కంట్రోల్ అవుతుంది. దానంతటదే పరివర్తన అవుతుంది. సమయం అనే కళ్ళెం అంతా కంట్రోల్ చేస్తుంది. మనం కేవలం మన కళ్ళెం మన చేతిలో ఉంచుకోవాలి. మన దివ్య దేహము, మనస్సు, బుద్ధి, సంస్కారాలను మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మనం దివ్య స్వరూపంలో ఉండి పృథ్వీపైకి అదా వైబ్రేషన్ వ్యాపింపచేయాలి. ధరతీ లోకంలోని మనుష్యులను జాగృతం చేస్తూ ఉండండి. మీ లోపల క్రొత్త లైట్, క్రొత్త ప్రకాశాన్ని పెంచుకోండి. ప్రతిక్షణం క్రొత్త ఎనర్జీ మన కోసం వెయిట్ చేస్తోంది. దానిని జాగృతం చేసుకోండి. మన అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ దివ్య పవర్, దివ్య శక్తులు పెరుగుతూ ఉంటాయి.
త్వరగా భౌతిక జగత్తు కూడా పరివర్తన అవుతుంది. ఇంకా ఇంకా పవర్ఫుల్గా అవుతున్న కొద్దీ పరం లైట్ ప్రాప్తిస్తుంది. మనం స్వయంగా ఆ అనుభూతిని పొందగలుగుతాము. అందరికీ ధన్యవాదాలు. ఈ యోగాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు, పరం లైట్ పరం ప్రకాశాన్ని మీ లోపల అనుభూతి చేసుకున్నందుకు అందరికీ దిలిసే ధన్యవాదాలు. మీ సమయం, మీ శక్తి, మీ ఎనర్జీ, మీ సంకల్పాలు త్వరగా విశ్వ కళ్యాణం కోసం వినియోగించండి. అందరూ చేసే సంకల్పాలు త్వరగా ఫలితం లభించాలి. విశ్వం మొత్తంలో త్వరగా ఒక క్రొత్త మార్పు కనిపించాలి. ధరతీలోని మనుష్యులందరూ రోగశోకాల నుండి ముక్తులవ్వాలి. అందరూ విశ్వ కళ్యాణం, విశ్వ మహాపరివర్తన జరగాలని విశ్వాసంతో దృఢమైన సంకల్పాలు చేయండి. అందరికీ పరం శాంతి. నమస్తే.